మీతో చెప్పునది చేయుడి. దేవుడు మనతో చెప్పునది చేయుటకు మనము నిర్ణయించినప్పుడు దేవుని చిత్తముతో మన దైనందిన ప్రవర్తనను సర్దుబాటు చేయుటకు మనము నిజముగా ఒడంబడిక చేస్తున్నాము. ఆయన యొక్క మొదట నమోదు చేయబడిన అద్భుతమును రక్షకుడు గలిలయ యొక్క కానాలో వివాహ విందు వద్ద నెరవేర్చాడు. ఆయన తల్లి మరియా, అదేవిధంగా ఆయన శిష్యులు అక్కడున్నారు. విందు సఫలత కొరకు కొంత బాధ్యతను స్పష్టంగా మరియా భావించింది. వేడుక యందు ఒక సమస్య కలిగింది. వివాహ ఆతిథ్యమిచ్చువారి యొద్ద ద్రాక్షరసము అయిపోయింది. మరియా ఆందోళన చెంది యేసు వద్దకు వెళ్ళింది. వారు క్లుప్తంగా మాట్లాడుకున్నారు. తరువాత మరియా సేవకుల వైపు తిరిగి చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ బాణలు త్రాగే నీరు నిల్వ చేయటానికి ఉపయోగించేవారు, కాని యూదుల శుద్ధీకరణాచార కొరకు ఉపయోగించబడినవి. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని సేవకులకు చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకునిపోయిరి. ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని, విందులో చివరి వరకు మంచి ద్రాక్షరసము ఇవ్వబడిందని ఆశ్చర్యము వ్యక్తపరిచాడు. నీళ్లను ద్రాక్షరసముగా మార్చటం దేవుని శక్తి యొక్క నిరూపణంది ఒక అద్భుతము కనుక మనము సాధారణంగా ఈ సంఘటనను గుర్తుంచుకుంటాము. అది ఒక ముఖ్యమైన సందేశము, కాని యోహాను వృత్తాంతములో మరొక ముఖ్యమైన సందేశమున్నది. మరియా ఒక అమూల్యమైన మరియు ఎన్నుకొనబడిన పాత్ర, దేవుని యొక్క కుమారునికి జన్మనిచ్చి పోషించి మరియు పెంచుటకు దేవుని చేత పిలవబడింది. భూమి మీద ఎవరికంటే ఎక్కువగా ఆయన గురించి ఆమె ఎరుగును. ఆయన అద్భుతమైన జననము గురించి సత్యమును ఆమె ఎరుగును. ఆయన పాపరహితుడు అని మరియు ఇతరుల వలె మాట్లాడలేదు, లేక ఆయన బోధింపబడలేదు. ఏలయనగా ఏ వ్యక్తి ఆయనకు బోధింపనవసరం లేదు అని ఆమె ఎరుగును. వివాహ విందు కొరకు ద్రాక్షారసమును అందించుట వ్యక్తిగతంగా చూసినది కలిపి సమస్యలకు పరిష్కరించు ఆయన అసాధారణమైన సామర్థ్యమును ఆమె ఎరుగును. ఆయన తల్లిగా ఆమె ఆయనయందు మరియు ఆయన దైవిక శక్తియందు స్థిరమైన విశ్వాసమును కలిగియున్నది. సేవకులకు ఆమె సాధారణమైన సూటియైన సూచన షరతులు, అర్హతలు, హద్దులను కలిగిలేదు. ఆయన మీతో చెప్పునది చేయుడి. గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు ఆమె యువతిగా ఉన్నది. మొదట ఆమె దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునిచుండెను. మరియు గబ్రియేలు దూత ఆమెను భయపడవద్దని, తాను తెచ్చిన వార్త మంచిదని గబ్రియేలు అభయమిచ్చాడు. ఆమె గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుని తన గర్భమున ధరించి మరియు ఒక కుమారుని కనును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. నేను పురుషుని ఎరుగనిదాననే, ఇదేలాగు జరుగును అని మరియా బిగ్గరగా ఆలోచించింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని క్లుప్తంగా రూఢిపరుస్తూ దూత ఆమెకు వివరించాడు. ప్రత్యేకతలు తెలుసుకోకుండా మరియు నిస్సందేహంగా తన జీవితానికి చిక్కులు గురించి లెక్కలేనన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ దేవుడు అడిగినది చేయుటకు తాను సిద్ధంగా ఉన్నానని మరియా సవినయంగా స్పందించింది. ఆయన ఆమె నుండి ఎందుకు అడుగుచున్నాడు లేక విషయాలు ఎలా జరుగుతాయో ఖచ్చితంగా గ్రహించినప్పటికీ ఆమె తనను తాను ఒడంబడిక చేసుకున్నది. ముందున్న దాని గురించి స్వల్ప జ్ఞానముతో, షరతులు లేకుండా మరియు ముందుగా ఆమె దేవుని చిత్తమును అంగీకరించింది. దేవునియందు సరళమైన నమ్మకముతో మరియా అన్నది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు మనతో చెప్పునది చేయుటకు మనము నిర్ణయించినప్పుడు దేవుని చిత్తముతో మన అనుదిన ప్రవర్తనను సర్దుకోవటానికి మనము ఆతృతగా ఒడంబడిక చేసుకుంటాము. లేఖనాలు చదువుట, క్రమముగా ఉపవాసము చేయుట మరియు నిజమైన ఉద్దేశముతో ప్రార్థన చేయుట వంటి సాధారణమైన విశ్వాసపూరిత క్రియలు మర్త్యత్వము యొక్క డిమాండ్లను ఎదుర్కొనుటకు ఆత్మీయ సామర్థ్యమును బలోపేతం చేస్తాయి. కాలక్రమేణా విశ్వాసము యొక్క సాధారణమైన అలవాట్లు అద్భుతమైన ఫలితాలకు నడిపిస్తాయి. అవి మన విశ్వాసమును విత్తనము నుండి మన జీవితాలలో మేలు కొరకు శక్తివంతమైన శక్తిగా మారుస్తాయి. తరువాత మన మార్గములో సవాళ్లు కలిగినప్పుడు
క్రీస్తునందు వేరుపడి ఉండుట మన ఆత్మల కొరకు స్థిరత్వమునిచ్చును. దేవుడు మన బలహీనతలను తీరానికి తెచ్చి మన సంతోషాలను హెచ్చించి మరియు మనకు మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునట్లు చేయును. కొన్ని సంవత్సరాల క్రితం తన వార్డు సభ్యులకు సలహా ఇస్తూ ప్రతివారము గంటలు గడుపుతున్న యువ బిషపుతో నేను మాట్లాడాను. అతను ఒక పరిశీలించదగిన గమనింపు చేశాడు. తన వార్డు సభ్యులు ఎదుర్కొన్న సమస్యలు ప్రతి చోట సంఘ సభ్యుల చేత ఎదుర్కొనబడుచున్నవేనని అతను చెప్పాడు. అవి సంతోషకరమైన వివాహమును ఎలా స్థాపించాలి, పని, కుటుంబము మరియు సంఘ బాధ్యతలను సమీకరించుటలో ఇబ్బందులు, బుద్ధివాక్యముతో, ఒక ఉద్యోగముతో, లేక అశ్లీల చిత్రములతో సవాళ్లు, లేక సంఘ నియమము లేక వారికి అర్థము కాని చరిత్రకు చెందిన ప్రశ్న గురించి సమాధానమును పొందుటకు ఇబ్బంది పడుట. వార్డు సభ్యులకు అతని సలహా చాలా తరచుగా విశ్వాసము యొక్క సాధారణమైన ఆచరణలకు తిరిగి వెళ్ళుటను కలిగి ఉన్నది. అవి అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ సలహా ఇచ్చినట్లుగా ప్రతిరోజు మోర్మన్ గ్రంథమును చదువుట, దశమ భాగము చెల్లించుట మరియు సంఘములో అంకిత భావముతో సేవ చేయుట. అయినప్పటికీ తరచుగా అతనికి వారిచ్చే స్పందన సంశయములో ఒకటి, బిషప్పు, నేను మీతో అంగీకరించను. అవన్నీ చేయటానికి మంచి విషయాలని మనందరికీ తెలుసు. సంఘములో అన్ని సమయాలలో ఆ విషయాలను మనము మాట్లాడతాము. కానీ మీరు నన్ను అర్థము చేసుకోవటం లేదని నేను అనుకుంటున్నాను. వీటిని చేయుట నేను ఎదుర్కొన్న సమస్యలతో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నది? ఇది న్యాయమైన ప్రశ్న. చిన్న మరియు సాధారణమైన వస్తువులను చేయుటను గూర్చి ఉద్దేశపూర్వకంగా ఉండి స్వల్ప విధానాలలో విధేయులగుచున్నవారు విధేయత దానికదే వాస్తవమైన క్రియలను మరియు వాస్తవానికి వారికి పూర్తిగా సంబంధము లేనిదిగా కనబడు వాటిని దాటి వెళ్ళుటకు విశ్వాసము మరియు బలముతో దీవించబడుచున్నారని కాలక్రమేణా ఆ యౌవన బిషప్పు నేను గమనించాము. ముఖ్యమైన అనుదిన చర్యలలో విధేయత మరియు మనము ఎదుర్కొను పెద్ద చిక్కైన సమస్యలకు పరిష్కారముల మధ్య సంబంధమును చూచుట కష్టమైనదిగా కనబడవచ్చు. కాని అవన్నీ సంబంధము కలిగి ఉన్నవి. నా అభిప్రాయములో ప్రతిరోజు విశ్వాసము యొక్క అలవాట్లు సరిగా చేయుట జీవితపు కష్టాలకు వ్యతిరేకంగా మనల్ని మనం బలపరుచుకునుటకు ఏకైక శ్రేష్టమైన విధానము. విశ్వాసము యొక్క స్వల్ప క్రియలు అవి ముఖ్యమైనవి కానివిగా లేక మనల్ని విసిగించు ప్రత్యేక సమస్యల నుండి పూర్తిగా సంబంధము లేనివిగా కనబడినప్పటికీ మనము చేయు సమస్తములో మనల్ని దీవించును. నయమానును పరిగణించుము. సిరియా దండుకు సైన్యాధిపతి మరియు మహాపరాక్రమశాలి మరియు ఒక కుష్ఠరోగి. ఒక పరిచారకురాలు ఇశ్రాయేలులో ప్రవక్త నయమానును స్వస్థపరచగలడని చెప్పింది. కనుక అతడు సేవకులు, సైనికుల రక్షణ దళముతో మరియు ఇశ్రాయేలుకు బహుమానములతో ప్రయాణించి చివరకు ఎలీషా ఇంటికి చేరాడు. ఎలీషా కాకుండా ఎలీషా సేవకుడు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము అన్న యజమాని ఆజ్ఞను నయమానుకు తెలిపాడు. ఒక సాధారణమైన విషయము. ఈ సాధారణమైన ఔషధ చికిత్స ఆ మహాపరాక్రమశాలిని చాలా తర్కవిరుద్ధమైనది, సరళమైనది, లేక అతడి గౌరవమును తగ్గించేదిగా గాయపరచి ఉండవచ్చు. అలాగున అతడు సూచన కేవలం కోపం తెప్పించేదిగా కనుగొన్నాడు. కనీసము ఎలీషా యొక్క సూచన నయమానుకు అర్థవంతమైనదిగా కనబడలేదు. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయెను. కాని నయమాను సేవకులు అతడిని నెమ్మదిగా సమీపించారు మరియు ఎలీషా ఏదైనా గొప్ప కార్యము చేయమని అతడిని అడిగిన ఎడల అతడు చేసి ఉండేవాడని గమనించారు. అతడు స్వల్పమైన పని చేయమని మాత్రమే అడగబడ్డాడు కనుక ఎందుకో అతడు గ్రహించినప్పటికీ అతడు చేయవద్దా అని గమనించారు. నయమాను తన స్పందనను తిరిగి ఆలోచించాడు. బహుశా సంశయముగా, కాని విధేయతగా పోయి యొర్దానులో 7 మార్లు మునుగగా అద్భుతరీతిలో స్వస్థపరచబడ్డాడు. విధేయత యొక్క కొన్ని ప్రతిఫలాలు త్వరగా వస్తాయి, మిగిలినవి మనము పరీక్షించబడిన తరువాత మాత్రమే వస్తాయి. అమూల్యమైన ముత్యములో బలులు అర్పించుటకు ఆజ్ఞలను పాటించుటలో ఆదాము యొక్క అవిరామ శ్రద్ధ గురించి మనము చదివాము. ఆదాము ఎందుకు బలులు అర్పిస్తున్నాడని దూత చేత అడగబడినప్పుడు, నాకు తెలియదు, ప్రభువు నాకు ఆజ్ఞాపించాడు అని అతడు జవాబిచ్చాడు. అతడు అర్పించు బలులు తండ్రి యొక్క అద్వితీయుని యొక్క త్యాగమును పోలియున్నది అని దూత వివరించింది.
కాని ఆ బలులు ఎందుకు అర్పించాలో తెలియకుండా అనేక రోజులుగా ప్రభువుకు విధేయుడుగుటకు తన నిబద్ధతను ఆదాము చూపిన తరువాత మాత్రమే ఆ వివరణ వచ్చెను. ఆయన సువార్తకు మన స్థిరమైన విధేయత మరియు సంఘమునకు యథార్థత కొరకు దేవుడు మనల్ని ఎల్లప్పుడూ దీవించును. కాని ఆయన ముందుగా ఆ విధంగా చేయుటకు ఆయన కాల పట్టికను మనకు అరుదుగా చూపిస్తాడు. ఆరంభం నుండి మొత్తము చిత్రాన్ని ఆయన మనకు చూపించడు. అక్కడే విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రభువుయందు నమ్మకము వచ్చును. ఆయనను భరించి, ఆయనను నమ్మి మరియు ఆయనను వెంబడించాలని దేవుడు మనల్ని అడుగుతున్నారు. మీరు చూడనందుకు వివాదమాడవద్దని ఆయన మనల్ని వేడుకుంటున్నారు. మనము సులభమైన జవాబులు లేక శీఘ్ర పరిష్కారమునే ఆశించరాదని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు. సహించుటకు ఆ పరీక్ష ఎంత కష్టమైనది లేక జవాబు ఎంత నిదానముగా వచ్చినప్పటికీ మన విశ్వాసము యొక్క పరీక్ష కాలమందు మనము స్థిరముగా ఉన్నప్పుడు విషయాలు జరుగుతాయి. నేను అంధ విధేయత గురించి మాట్లాడుటలేదు, కాని ప్రభువు యొక్క పరిపూర్ణమైన ప్రేమ మరియు పరిపూర్ణమైన సమయమునందు ఆలోచనాపూర్వకమైన విశ్వాసము గురించి మాట్లాడుతున్నాను. మన విశ్వాసము యొక్క పరీక్ష ఎల్లప్పుడూ విశ్వాసము యొక్క సాధారణమైన దైనందిన ఆచరణలకు యథార్థముగా నిలిచియుండుటను కలిపియున్నది. తరువాత మాత్రమే మనము ఆపేక్షిస్తున్న దైవిక స్పందనను మనము పొందుతామని ఆయన వాగ్దానమిచ్చాడు. ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా అని తెలుసుకోవాలని డిమాండు చేయకుండా ఆయన అడిగిన దానికి మన సమ్మతిని రుజువు చేసిన తరువాత మాత్రమే మనము మన విశ్వాసము, మన శ్రద్ధ మరియు సహనము, దీర్ఘ శాంతము యొక్క ప్రతిఫలములను పొందుతాము. నిజమైన విధేయత దేవుని ఆజ్ఞలను షరతులు లేకుండా మరియు ముందుగా అంగీకరించును. ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా లేక మరొక విధంగా మనము ఎవరిని సేవిస్తామో మనమందరము ఎన్నుకుంటాము. విశ్వాసముగా సమర్పణగల అనుదిన చర్యలు చేయుటకు పూనుకొనుట ద్వారా ప్రభువుకు సేవ చేయుటకు మన తీర్మానమును రుజువు చేస్తాము. ప్రభువు మన మార్గములను నడిపిస్తానని వాగ్దానమిచ్చాడు, కాని ఆయన దానిని చేయుటకు ఆయనే మార్గము కనుక ఆయన మార్గము ఎరుగునని నమ్ముతూ మనము నడవాలి. మనము మన స్వంత బాణలను అంచుల వరకు నింపాలి. మనము ఆయనను నమ్మి వెంబడించినప్పుడు నీళ్ల నుండి ద్రాక్షారసము వలె మన జీవితాలు మార్చబడతాయి. మరొక విధంగా ఎప్పటికీ కాలేకపోయిన దానికంటే ఎక్కువగా ఉత్తమంగా మనము ఏదైనా కాగలము. ప్రభువుయందు నమ్మకముంచుము మరియు ఆయన మీతో చెప్పు దానిని చేయుడి. యేసు క్రీస్తు నామములో ఆమేన్. మరెన్నో వీడియోస్ కోసం MJR క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.